పారాక్వాట్ డిక్లోరైడ్ వాడకుండా నిషేధం విధించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ప్రపంచంలో 70% ఈ గడ్డి మందును నిషేధించాయని తెలిపారు. కరీంనగర్, వరంగల్ హాస్పిటల్స్ లో ప్రతి నెల గడ్డి మందు తాగి 10 నుండి 20 మంది మరణిస్తున్నారని చెప్పారు. గడ్డి మందు పేరిట మందులు వచ్చినాయి. ఒక కంపెనీ కాంపిటీషన్లో పోయి గత 10-15 సంవత్సరాల నుండి ఈరోజు నిన్న జెనరిక్ పేరే చెప్తున్నాను, పారాక్వాట్ డైక్లోరైడ్. ఈ జెనరిక్ నేము, మార్కెటింగ్ నేమ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరుతో అమ్ముతున్నాయి. అయితే ఇది ఎంత భయంకరంగా పెద్ద సమస్య తీసుకొచ్చింది. కరీంనగర్ నగరంలో జిల్లా హాస్పిటల్ డాక్టర్తోని ఏదైతే రోజు పోస్ట్ మార్టమ్స్ చేస్తారో ఆ డాక్టర్తో నేను మాట్లాడి ఇక్కడ రావడం జరిగింది. వారు ఏమంటున్నారు, నెలకు తక్కువ 10-20 అయితే తప్పనిసరిగా వస్తాయి సార్ మాకు ప్రతి నెల అంటున్నారు. ఏది చనిపోయినటువంటి వ్యక్తులు పోస్ట్ మార్టం చేసేటి. సరే ఇది ఎట్లుందని చెప్పి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడినా